హే గాయ్స్, వెల్కమ్ టు ద ఫస్ట్ షాట్. ఇవాళ మనం రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన వన్ సైడెడ్ మ్యాచ్ ఓచ కోత గురించి మాట్లాడుకుందాం. ఎవడు పడితే వాడు బుడ్డోడు పిల్లోడు అని అన్నాడంటే ప్యాడ్స్ తీసేసి వచ్చి ప్యాడ్ తో ఊది పడేస్తా అని చెప్తున్న వైభవ్ సూర్యవంశి పేరుకు తగ్గట్టుగానే సూర్యవంశం సినిమా చూపించాడు గుజరాత్ బౌలర్స్ కి. రాయల్ గా టాటా చెప్పేశాడు అందరికీ కలిపి. నెహ్రా బాబాయ్ ఏమో మన స్టాండ్ ఇన్ కెప్టెన్ రచి చెవులో వచ్చి మాటలు చెప్పి ఒక లీటర్ రక్తం వచ్చిందని బయట టాక్. ఏదేమైనా కూడా రాయల్స్ విజయాన్ని మాత్రం ఆపలేకపోయారు. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ తీసుకుంది. యాజ్ యూజువల్ గా మన అల్లుడు గిల్లు మరియు సాయి సుదర్శన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు గుజరాత్ కి. ఇంకా అల్లుడు సెంచరీ కొడతాడేమో అనుకున్న టైంలో 84 కి అన్ఫార్చునేట్ గా అవుట్ అయిపోయాడు. ఇంకా తర్వాత వచ్చిన జాస్ ద బాస్, ఇది సార్ నా బ్రాండ్ అని చెప్పి 50 కొట్టాడు. నన్ను వదిలేసుకున్నారా రాయల్స్ మీరు, ఇప్పుడు నేను టైటాన్ అని మొత్తం టైటానిక్ సినిమా చూపించాడు. ఓవరాల్ గా 209 కొట్టారు గుజరాత్ టీమ్. ఇది థర్డ్ హైయెస్ట్ టోటల్ అంట జైపూర్ స్టేడియంలో. ఇంకేముందిలే ఈజీగా గెలిచేస్తామని గిల్లు బాబు కూడా వెళ్ళి నేను రెస్ట్ తీసుకుంటా ఓకే బాయ్ అన్నాడు. ఇంకా బ్యాటింగ్ వచ్చిన రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ ఏమో యువ రక్తం ఉడుకు రక్తం అంటూ చూపిస్తామని 6 ఓవర్లకే 90 కొట్టేశారు. జైస్వాల్ ఏమో యాజ్ యూజువల్ గా 200 స్ట్రైక్ రేట్ తో ఆడుతుంటే వైభవ్ ఏమో 300 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. ఇంకా అతగాడు బాధిన బాదుడికి బాల్ గ్రౌండ్ పైన కంటే గాల్లోనే ఎక్కువ నిన్నమో 7 4లు 11 6లు కొట్టాడు. ఇక ఆ ఇన్నింగ్స్ తో ఐపీఎల్ చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. యంగెస్ట్ టు స్కోర్ 100, ఫాస్టెస్ట్ ఎవర్ ఇండియన్ టు స్కోర్ 100 ఇన్ ఐపీఎల్. ఏ బౌలర్ ని వదలలేదు మామ. లాస్ట్ కరీం జన్నత్ అయితే ఒక ఓవర్ లో 30 రన్లు కొట్టాడు. జన్నత్ చూపించేశాడు లాస్ట్ కి. సెంచరీ కొట్టిన వెంటనే మళ్ళీ అవుట్ అయిపోయినా ఇంకా లాస్ట్ కి పరాగ్ బాబు మరియు జైస్వాల్ ఇద్దరు కలిసి మ్యాచ్ ని 16 ఓవర్స్ లో ఫినిష్ చేశారు. హ్యాపీగా అస్సాం ట్రైన్ లో వెళ్తున్న రాజస్థాన్ ప్లేయర్స్ అందరినీ టీటీ ఏమో మీకు టికెట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అని చెప్పి చైన్ లాగా దించేశాడు. గుజరాత్ వాళ్ళేమో మా నెహ్రానే మాకు దిక్కు అని అన్నారు. నెహ్రా ఏమో నేను విన్నాను, నేను ఉన్నాను అని అన్నాడు. ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్ ఏమో థర్డ్ ప్లేస్ లో ఉంది. రాజస్థాన్ ఏమో ప్లే ఆఫ్ రేస్ లో ఇంకా సజీవంగా ఉంది. ఇవాళకి ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.